వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడ ప్రకటన చేసిన పరిస్థితి. ప్రజా పోరాటంలో ప్రజల్లో ఉంటానంటూ ఆవిడ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రంగా 21వ వర్ధంతి సందర్భంగా ఆవిడ ఈ ప్రకటన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఆశ ఉన్నారు. మేడం, ఎలా ఉండబోతుందంటే ఓన్లీ రాధా రంగా మిత్రమండలిలో ఉండబోతున్నారా, లేకపోతే పొలిటికల్ ఎంట్రీ పూర్తిగా ఇవ్వబోతున్నారా? ప్రస్తుతానికి పాలిటిక్స్ గురించి ఇంకా నేను డెసిషన్ అనేది తీసుకోలేదండి. రాధారంగ మిత్రమండలిని ముందు తీసుకెళ్ళటానికి, బలపరచడానికి అనేది నా ఈ ప్రయత్నం. కాబట్టి పొలిటికల్ ఎజెండా ఏదన్నా ఉన్నా ఏదో ఫ్యూచర్లో ఆలోచించేది ఉందండి. 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లో మీరు వచ్చారు, మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తూ ఒక ప్రచారం నిర్వహించారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే నిలదొక్కునే అవకాశం ఏమైనా ఉందా? అది రంగా గారి సపోర్టర్స్ బట్టి ఉంటుందండి. ఆయన సపోర్టర్స్, ఆయన అభిమానులు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అంటే దాన్ని నిలదొక్కుకోవటం అనేది ఆయన సపోర్ట్, ఆయన అభిమానుల సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏ తుఫాన్ వచ్చినా ఎదురీదుకుని వెళ్ళిపోవటమే, అంతే. జనరల్గానే క్యాస్ట్ ఈక్వేషన్స్ నడుస్తున్న కాలంలో కాపు సమాజానికి సంబంధించి ఒక పార్టీయే పెట్టామని బయట ప్రచారం జరుగుతున్న సమయంలో మీ ఎంట్రీ ఉండబోతుంది. ఇది ఎటువంటి ఈక్వేషన్స్ తీసుకురాబోతుంది? ఇప్పుడు రంగా గారు ఒక కులానికి చెందిన వారు కాదండి. అన్ని కులాలలో ఆయన ఓన్ చేసుకున్నారు. కులమే కాదు, మతాలలో కూడా ఓన్ చేసుకున్నారు. ఆయన అందరికీ అలా సహాయం చేశారు. సో ఒక కులాన్ని రంగా గారికి ఒక కులం అని చెప్పేసేసి మీరు ఇచ్చేయకండి. అది రాష్ట్రం మొత్తం పర్యటించబోతున్నారా? ఎందుకంటే రాధారంగ మిత్రమండలి కొంత గ్యాప్ ఉందని చెప్తున్న నేపథ్యంలో దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు ఆశ? ఇప్పుడు రాధారంగ మిత్రమండలి సభ్యులు ఎక్కడున్నా ఇన్విటేషన్ ఇచ్చినా నేను తప్పకుండా వెళ్తాను. వాళ్ళ ఇష్యూస్ అనేది నేను అడ్రస్ చేస్తాను డెఫినెట్లీ. అది సో స్టేట్ వైడ్ కానివ్వండి, ఈ స్టేట్, పక్క స్టేటు, తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లో ఎక్కడున్నా, లేకపోతే వేరే కంట్రీస్లో ఇన్విటేషన్ ఇచ్చినా తప్పకుండా వెళ్తాను. వెళ్ళి వాళ్ళ సమస్యలను తీరుస్తాను. ఎప్పటిలాగా పొలిటికల్ ఎంట్రీ మీద ప్రకటన చేయబోతున్నారు? పొలిటికల్ ఎంట్రీ అయినా ఉంటే మీడియా మిత్రులు తప్పకుండా మీ అందరిని ఇన్వైట్ చేసి నేను చెప్తానండి ఏదన్నా ఉన్నా. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి పెద్దలు ఉన్నారు, వాళ్ళతో సలహా సూచనలు చేసి వాళ్ళ డెసిషన్ బట్టి ఏదన్నా నేను చెప్తానండి.